ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి అహంకారంతోని ఏదైనా చేయొచ్చు అని చెప్పి బలుపుతోని ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా బయటకు వచ్చిన ఒక గిరిజన బిడ్డని హత్య చేయడం జరిగింది. ఈరోజు మక్తల్ వార్డ్ నెంబర్ 6 భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మహదేవప్ప నించుంటే గెలిపే లక్ష్యంగా ఆయన పోతుంటే మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మినిస్టర్లు ఫోన్ చేసి విడ్రా చేయమని చెప్పి ఒత్తిడి చేసిండ్రు. మానసికంగా ఎన్నో రకంగా ఇబ్బంది పెడితే విడ్రా కాకపోతే ఈరోజు ఆ ఒత్తిడి తట్టుకోలేక మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన హత్య. ఈ ప్రభుత్వానికి ఇంతనైనా సిగ్గుండాలే. ఒక పక్కన మహదేవప్ప గారి భార్య, ఒక గిరిజన బిడ్డ, నా భర్త కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడితోని తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి వివరంగా చెప్తే దాన్ని తారుమారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ నిరుసిగ్గుగా ఈరోజు ప్రభుత్వం ఒత్తిడికి లోనై ఈరోజు మార్పు చేసింది. కంప్లైంట్ ఏమని చూపిస్తుంది? ఆయన ఒత్తిడికి లోనై ఓట్లు పడతలేవని భావించి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి భార్య కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయన కంప్లైంట్ చూపిస్తున్నారు. ఇంతనైనా సిగ్గుండాలే ఈ డిపార్ట్మెంట్ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని పెట్టుకోవాలి. ఈరోజు అధికారం మీ చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండొచ్చు, కానీ గుర్తు పెట్టుకోండి, కార్యకర్తలకు బలం, కార్యకర్తకు రక్షణగా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు ఏదో ఇబ్బంది వచ్చిందనో మనస్తాపానికి చెంది ఈ రకమైన చర్యలకు పాల్పడొద్దు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీకు అండగా భారతీయ జనతా పార్టీ కుటుంబం మొత్తం మీకు తోడుగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మన పైన అరాచకాలు చేస్తే కూడా మనం తట్టుకొని నించున్నాం. అది మరవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం, హెచ్చరికగా ఉండే విధంగా రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ విజయం ద్వారానే వాళ్ళకి వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మహదేవప్ప పైన ఏదైతే సంఘటన ఉందో దానిపైన పూర్తి విచారణ చేయాలి. దానికి కారణమైన కాంగ్రెస్ నాయకులు, మంత్రి శ్రీహరి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎంబటే అరెస్ట్ చేయాలి. అతనికి న్యాయం జరిగేదాకా గిరిజనుల పట్ల భారతీయ జనతా పార్టీ నించుంటది, పోరాడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. బీఆర్ఎస్ నే మెడల్ వంచి ఈ రోజు బొందన పెట్టినాం. కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి వస్తుంది. మనం అందరం గట్టిగా ఉండాలి. రానున్న రోజుల్లో మనం కొట్లాడదాం, నించుందాం, కానీ ఇటువంటి చర్యలకు పాలు పడొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి అహంకారంతోని ఏదైనా చేయొచ్చు అని చెప్పి బలుపుతోని ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా బయటకు వచ్చిన ఒక గిరిజన బిడ్డని హత్య చేయడం జరిగింది. ఈరోజు మక్తల్ వార్డ్ నెంబర్ 6 భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మహదేవప్ప నించుంటే గెలిపే లక్ష్యంగా ఆయన పోతుంటే మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టింది. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మినిస్టర్లు ఫోన్ చేసి విడ్రా చేయమని చెప్పి ఒత్తిడి చేసిండ్రు. మానసికంగా ఎన్నో రకంగా ఇబ్బంది పెడితే విడ్రా కాకపోతే ఈరోజు ఆ ఒత్తిడి తట్టుకోలేక మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కానే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన హత్య. ఈ ప్రభుత్వానికి ఇంతనైనా సిగ్గుండాలే. ఒక పక్కన మహదేవప్ప గారి భార్య, ఒక గిరిజన బిడ్డ, నా భర్త కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒత్తిడితోని తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి వివరంగా చెప్తే దాన్ని తారుమారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ నిరుసిగ్గుగా ఈరోజు ప్రభుత్వం ఒత్తిడికి లోనై ఈరోజు మార్పు చేసింది. కంప్లైంట్ ఏమని చూపిస్తుంది? ఆయన ఒత్తిడికి లోనై ఓట్లు పడతలేవని భావించి ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి భార్య కంప్లైంట్ ఇచ్చినట్టు ఆయన కంప్లైంట్ చూపిస్తున్నారు. ఇంతనైనా సిగ్గుండాలే. ఈ డిపార్ట్మెంట్ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని పెట్టుకోవాలి. ఈరోజు అధికారం మీ చేతిలో ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండొచ్చు, కానీ గుర్తు పెట్టుకోండి, కార్యకర్తలకు బలం, కార్యకర్తకు రక్షణగా భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు ఏదో ఇబ్బంది వచ్చిందనో మనస్తాపానికి చెంది ఈ రకమైన చర్యలకు పాల్పడొద్దు. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీకు అండగా భారతీయ జనతా పార్టీ కుటుంబం మొత్తం మీకు తోడుగా ఉంటుంది. ఇటువంటి ఎన్నో సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మన పైన అరాచకాలు చేస్తే కూడా మనం తట్టుకొని నించున్నాం. అది మరవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గుణపాఠం, హెచ్చరికగా ఉండే విధంగా రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ విజయం ద్వారానే వాళ్ళకి వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మహదేవప్ప పైన ఏదైతే సంఘటన ఉందో దానిపైన పూర్తి విచారణ చేయాలి. దానికి కారణమైన కాంగ్రెస్ నాయకులు, మంత్రి శ్రీహరి ఉండొచ్చు,
ఎవరైనా ఉండొచ్చు, ఎంబటి అరెస్ట్ చేయాలి, అతనికి న్యాయం జరిగేదాకా గిరిజనుల పట్ల భారతీయ జనతా పార్టీ నించుంటది, పోరాడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. బీఆర్ఎస్ నే మెడల్ వంచి ఈ రోజు బొందన పెట్టినాం, కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి వస్తది. మనం అందరం గట్టిగా ఉండాలి. రానున్న రోజుల్లో మనం కొట్లాడదాం, నించుందాం, కానీ ఇటువంటి చర్యలకు పాలు పడొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే.